అందరికీ నమస్కారం. కన్నమ్మ ఇంటికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉంది. పిల్లలిద్దరిని ఒళ్ళోకి తీసుకొని అర్ణవ్ ఎంత చెప్పినా కూడా తను అసలు వినిపించుకోవట్లేదు. తను కూడా మౌనంగా కన్నమ్మ వైపు పిల్లల వైపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మాత్రం కన్నమ్మని అసలు వదలకుండా మెడ చుట్టూ చేతులు వేసి జరిగిన సంఘటనతో కొంచెం భయపడిపోయి అలాగే ఉండిపోతే దారి మొత్తం హంసపాపని తిడుతూనే ఉంది. నేరుగా ఇంటి కాంపౌండ్లో కారు ఆగగానే పిల్లలిద్దరిని తను తీసుకుంటుంది. బ్యాగ్స్ అర్ణవ్ తీసుకొని రాగానే డ్రైవర్ మాత్రం ఇంట్లోకి పరిగెత్తుతాడు పిలవడానికి. తను అంత కంగారుగా వచ్చేసరికి అప్పుడే హాల్లోకి వచ్చిన అంజలి గారు ఏమైందిరా అంటుంది. అమ్మగారు మీరు త్వరగా రండి అనగానే అందరూ కూడా వస్తారు. ఆ అరుపుతో పిల్లలిద్దరినీ చూసి ఏదో నెగిటివ్గా ఫీలింగ్ రావడంతో వాళ్ళ వైపు పరిశీలనగా చూస్తే డ్రెస్ చిరిగిపోయి అంటే పిల్లలిద్దరిని చూసి ఏదో నెగిటివ్ ఫీలింగ్ రావడం వల్ల పిల్లల వైపు చూస్తే డ్రెస్ చిరిగిపోయి అంతే మట్టి తగిలి ఇంకా కాలికి కట్టుతో ఉండగానే ఒక్క క్షణం ఎవరికి ఏం అర్థం కాలేదు. అంజలి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అశోక్ గారు కూడా కంగారుగా చూస్తూ ఉంటే వెనకే వచ్చిన అర్ణవ్ వైపు అందరూ అనుమానంగా చూస్తారు. ల్యాబ్కి వెళ్ళవలసిన వాడు పిల్లలతోటి రావడం ఏంటి? అసలు పిల్లలు ఇంత అర్ధాంతరంగా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. కన్నమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా పిల్లల్ని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చొని ఆ దెబ్బల వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటే అంజలి గారు ఏమైంది అసలు? హుషారుగా వెళ్ళారు కదా మీరు స్కూల్కి, ఇలా ఏడుస్తూ వచ్చారేంటి? పిల్లలకి దెబ్బలేంటి అంటూ ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి మమ్మీ ఇప్పటికీ కన్నమ్మ చాలా ఏడుస్తుంది, కంగారు పెట్టకు, పిల్లల్ని ఎవరో ఒక అమ్మాయి కింద నెట్టి పడేసింది, వాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి అనగానే అప్పుడే తన రూమ్ నుండి కిందకి వస్తాడు అదర్. పిల్లల వైపు చూడగానే ఒక్క క్షణం ప్రాణమంతా తరుక్కుపోతుంది. ఎవరో గుండెను పదే పదే కొడుతున్న ఫీలింగ్ రాగానే వెంటనే బేబీ అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు పాప దగ్గరికి. పక్కనే బాబును చూస్తూ నాన్న ఏమైందిరా అనగానే అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న కన్నమ్మ అదర్ వైపు చూస్తుంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే అదర్వులో ఆ క్షణం నిజమైన తండ్రి బయటికి రావడంతో కన్నమ్మ మెదడు పాదరసంలాగా పనిచేయడం మొదలుపెట్టింది. వెంటనే చుట్టూ గమనిస్తుంది. అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. అంటే తండ్రి పిల్లల వైపు చూస్తూ ఉంటే ఒక్క క్షణం సైలెంట్గా ఉండి మరో క్షణం పెదబాబా అంటూ గట్టిగా ఏడవగానే కన్నమ్మ వైపు చూస్తాడు కన్నీళ్లతోటి. కన్నమ్మ వెంటనే పిల్లల్ని తన ఒడిలో నుంచి కిందకి దింపి మోకాళ్ళ వైపు మోచేతుల వైపు చూస్తూ అసలేం జరిగిందో నువ్వే చూడు బాబా అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఇద్దరిని గుండెలకు హత్తుకుంటాడు. ఆ క్షణం పిల్లలు కూడా మొదట భయపడినా కూడా ఆ తర్వాత తండ్రి మెడ చుట్టూ చేతులు వేశారు. వాళ్ళ జీవితంలో ఊహ వచ్చాక అదే మొట్టమొదటిసారి తండ్రి దగ్గరికి వెళ్ళడం. వాళ్ళు ఎప్పుడైతే అలా మెడ చుట్టూ చేతులు వేసి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో అదర్ అలాగే కింద కూర్చుండిపోయి ఇద్దరిని గుండెలకి హత్తుకుంటూ ఒకరిని మార్చి ఒకరి తలపైన ముద్దు పెడుతూ నా బంగారు తల్లి, మై బేబీ, మై లిటిల్ క్యూటీస్, ఏమైంది నాన్న మీకు ఈ దెబ్బలు? అసలు అలా ఎలా కింద పడిపోయారు? చూసుకోవాలి కదా, అందుకే నిదానంగా పరిగెత్తాలి, అలా వెళ్ళకూడదు అంటే పదే పదే మాటలు చెప్తూ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఉన్నాడు ఇద్దరికి. పాప మాత్రం డాడీ అంటూ ఏడుస్తుంది. ఎందుకు దాని పసి మనసు ఆ తండ్రి ప్రేమను గుర్తించడంతో వెంటనే ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళు చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమను చూడలేదు. అంటే స్కూల్లో చాలామంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగే దగ్గరికి తీసుకోవడం, బుజ్జగించడం చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ మనసు కూడా కోరుకుంటుంది కదా. ఈరోజు అది జరగడంతో వాళ్ళకి ఆనందంతో మాట రావట్లేదు, ఏడుపు తప్ప. బన్నుకి చూడండి పెద్ద దెబ్బ తగిలిందంటూ బాబా వైపు చూడగానే వాడిని సరిగ్గా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న ఏమైందిరా ఒక్కసారి చూపించు, ఎక్కడా అంటూ అడుగుతుంటే ఇక్కడ డాడీ అంటూ వాడి బుజ్జి చేతులు తన మోకాళ్ళ దగ్గర చూపించగానే ఆ దెబ్బ వైపే చూస్తాడు. బ్యాండేజ్ వేయడం వల్ల బ్లడ్ కూడా చుట్టూ అయి ఉంటుంది. వెంటనే ఇద్దరిని పైకి ఎత్తుకుంటాడు, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని. అర్ణవ్ మాత్రం అన్నయ్య నేను క్లీన్ చేసేస్తాను, ఇక్కడే, నువ్వు కంగారు పడకు. అలా అంటావేంట్రా, చూడు ఎంత పెద్ద దెబ్బలు తగిలిపోయాయో నా బిడ్డలకు అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కన్నమ్మ మాత్రం ఈసారి పెదబాబా అంటూ మళ్ళీ ఏడవగానే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు.
మరేమో నువ్వు బుల్లెమ్మ బుల్లోడు గురించి పట్టించుకోవట్లేదు కదా. ఆడ అందరూ బుల్లెమ్మ బుల్లోడు ఏడిపిస్తూ ఉండారు, ఇదంతా నీ వల్లే అంటుంది. అందుకు అందరూ కొంచెం అయోమయంగా చూస్తూ ఏంటిమా అనగానే ఏటి అని మెల్లగా అడుగుతావేంటి, అది ఎవరో ఎలుగుబంటి గుంట మన బుల్లెమ్మ బుల్లోడిని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుందంట. నన్ను కూడా ఎన్ని మాటలు అనింది, నీకేటి తెలుసు అంటూ ఏడుపు రాగం అందుకొని గట్టిగా ఏడుస్తుంది. అందరూ కంగారుగా చూస్తూ ఉంటే పిల్లల్ని అలాగే ఇద్దరిని ఒకేసారి ఎత్తుకొని కన్నమ్మ దగ్గరికి వచ్చి చెప్పమ్మా, నిన్నెవరేమన్నారు, ఈరోజు వాళ్ళ ప్రాణాలను తీసేస్తాను, నా 3 బిడ్డల్ని అనడానికి వాళ్ళకి ఎంత ధైర్యం అంటూ రుద్రుడిలాగా గట్టిగా అరవగానే పిల్లలిద్దరు భయంగా తండ్రి వైపు చూస్తారు. వెంటనే అది గమనించి మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు, నా బంగారాలు కదూ అంటూ ఇద్దరిని గుండెకు హత్తుకోగానే తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలలు పెట్టేస్తారు. అసలు ఆ దృశ్యం చూడ్డానికి ఎంత బాగుందో. అదరు మాత్రం కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు. అందరూ అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ అందరి వైపు చూసి కన్ను కొడుతుంది. ఈసారి ఆశ్చర్యపోవడం కుటుంబ సభ్యుల వంతు అయింది. ఇప్పటి వరకు ఇళ్ళెత్తిపోయేలాగా అరిచి ఇప్పుడేమో కన్ను కొడుతూ ఉంటే ఏదో చేస్తుందని అర్థం చేసుకుంటారు. కన్నమ్మ మాత్రం మళ్ళీ ఏడుపు మొహం పెట్టుకొని బాబా అంటూ పిలవగానే ఏంటమ్మా అంటాడు తన వైపు చూస్తూ. వాళ్ళు కాదు కాదు, ఆ గుంట నన్ను ఏటన్నాదో నువ్వు నన్ను మళ్ళీ అడగలేదు అంటుంది. సరే ఇప్పుడు చెప్పు, నిన్నెవరేమన్నారు, నీకు అంత కష్టం కలిగించే మాటలేమన్నారు అనగానే ఏటన్నారని అంత మెల్లిగా అడుగుతావేంటి, నాకు ఆ ఎంగిల్ పీసు రాదంట, అడవి మనిషినంట, ఏటేటో కూసింది, నేను ఇంటి కోడలైతే మీకు అవమానమంట, చెప్పు బాబా, నేను అంత పనికిరానిదాన్నా అంటూ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే తను చేసేది యాక్షన్ అయినా కూడా అందరికీ ఒక్క క్షణం బాధ కలుగుతుంది. అదర్ వెంటనే కన్నమ్మ ఎదురుగా వచ్చేసి అలా అనకుమా, అసలు నిన్ను ఎవరు అలా అన్నది చెప్పు, ఇప్పుడే వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను, ఎంత ధైర్యం ఉంటే నిన్నంటారు, వాళ్ళెవరో చెప్పు అంటూ అడుగుతాడు. తను మాత్రం ఏం మాట్లాడకుండా నువ్వేదైనా అనుకో, నాకు మాత్రం ఇయాల్టి సంధి ఇంగిలి పీసు రావాలా, అదేదో అని ఒక్క క్షణం ఆగి బుల్లెమ్మ బుల్లోడు కూడా పట్టు కలాసు రావాలా. అప్పటి వరకు బాధలో ఉన్న వాళ్ళందరూ ఈ పట్టు కలాస్ ఏంటో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. అదరు కూడా ఒక్క క్షణం కన్నమ్మ వైపు చూసి ఏంటిమా నువ్వేంటో చెప్తున్నావు, అర్థం కాలేదు అనగానే బుర్ర కొట్టుకుంటూ ఏటది, అదే బాబా పట్టు కలాస్ అంటుంది. ఎవరికి అర్థం కాకపోయేసరికి అశోక్ గారి దగ్గరికి వెళ్ళి దొరా నువ్వు చెప్పు అనగానే చిన్న చిరునవ్వు నవ్వి ఏం లేదు పెద్దోడా, మన చిన్ను బన్ను క్లాస్ ఫస్ట్ రావాలి అని చెప్తుంది కన్నమ్మ అంటాడు. అలా చెప్పేసరికి అందరికీ ఒక్క క్షణం చిన్న నవ్వు వస్తుంది, అంత బాధలో కూడా. కన్నమ్మ మాత్రం అందరి వైపు చూస్తూ ఏటి నా బాధ మీ అందరికీ నవ్వులాటగా ఉంది కదా. వెంటనే అందరూ మామూలు అయిపోగానే అదరు మాత్రం లేదుమా, నిన్ను చూసి ఎవర్రా నవ్వేది, వాళ్ళ తోలు తీసేస్తాను, ఇంతకి నువ్వు చెప్పు ఏంటి అంటాడు. ఏటీ లేదు, నేను చెప్పినాను కదా, నాకు ఇంగిలి పీసు రావాలా, బుల్లెమ్మ బుల్లోడు పట్టు కలాసు రావాలా, నువ్వేటి చేస్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రమే ఇట్టా చేయాలి, లేదంటే నేను ఈ పట్నం విడిచిపెట్టి మా గూడానికి వెళ్ళిపోతా. అందరూ మన పెద్ద బాబా ఆన్సర్ కోసం చూస్తూ ఉంటే తను మౌనంగా ఉండటంతో అంతేలే బాబా, నీకు కూడా నేనంటే ఇష్టం లేదు, నువ్వు కూడా నన్ను అడవి మనిషి అనుకుంటా ఉండావు, ఆ ఎలుగుబంటి చెప్పిందే నిజం అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు వెంటనే తన చేయి పట్టుకొని అలా అనుకుమా నువ్వు, వీళ్ళిద్దరు ఎలాగో నువ్వు కూడా అంతే, సరేనా, నీకు చదివే కదా నేను నేర్పిస్తాను అంటాడు. ఓసోస్ ఒట్టి చదువు కాదు ఇంగిలి పీస్ అంటుంది. చిన్నగా నవ్వుతూ అదే ఇంగ్లీష్ నేర్పిస్తాను ఓకేనా అనగానే మరి బుల్లెమ్మ బుల్లోడు పట్టు కలాస్ అంటుంది. వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ వస్తారు, మీ ముగ్గురు చదువు బాధ్యత నాదే అనగానే చిన్ను బన్ను వాళ్ళ తండ్రి వైపు చూస్తూ డాడీ అనగానే ఇంకాస్త ఆనందంగా చూస్తూ వాళ్ళ వైపు మళ్ళీ ఒక్కసారి పిలవరా అనగానే పిల్లలిద్దరి కాపకుండా డాడీ డాడీ అంటూ పిలవడం మొదలు పెడతారు. ఆ తండ్రి మనసు ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో ఒక్క అతనికి మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరూ కూడా అసలు ఎంత ఆనందంగా చూస్తున్నారు. కన్నమ్మ వైపు కృతజ్ఞతగా చూడగానే అందరూ వైపు కొంచెం కోపంగా చూస్తుంది. ఇది నా బాధ్యత అన్నట్టు. మీరు మాకు స్టడీలో హెల్ప్ చేస్తారా డాడీ అంటూ పాప అడగగానే అవును బేబీ, ఇక నుండి మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే ఓకేనా. బన్ను తన తండ్రి వైపు చూస్తూ డాడీ మీరు రోజు స్కూల్కి వస్తారా, మాతోటి గేమ్స్ ఆడతారా, మాకు కూడా తినిపిస్తారా అంటూ ఎంతో ఆశగా అడగగానే
ఆ పిల్లల మనసు ఆ చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత బెంగపడి ఎంత బాధపడ్డారో అర్థం కాగానే అథర్వ్ గుండె రక్తం చిమ్మింది. ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుంటూ, ఎస్ బేబీ, మీ ఇద్దరు పనులు ఈ డాడీ చేస్తాడు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పని చేస్తాడు. మీకు హోంవర్క్లో హెల్ప్ చేస్తాడు, ఆడతాడు, అలాగే మీతో షాపింగ్ చేస్తాడు. ఎవ్రీథింగ్ బేబీ అంటూ ఎమోషనల్ అయిపోయి తర్వాత మాట్లాడలేక కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు. పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. కన్నమ్మ మాత్రం, మరి నా ఇంగిలి పీసు పెద్ద బాబా అంటూ గట్టిగా అరవగానే వెంటనే తన వైపు చూస్తూ, పిల్లల తర్వాత నువ్వే కదా నాకు ఇంకొక బేబీవి, మరి ఈ బేబీ అడిగితే కాదంటానా? సంబరంగా చప్పట్లు కొడుతుంది కన్నమ్మ. పిన్నిని ఫాలో అయిపోతారు బుజ్జిగాళ్ళు. వాళ్ళు కూడా అథర్వ్ చేతిలో నుండే చప్పట్లు కొడుతూ హే పిన్ని అనగానే, ఓరి బుల్లెమ్మ బుల్లోడా, మీరు చూసినారు గదేటి, పెద్దబాబా మనకన్నీ నేర్పిస్తాడు. ఆ తెల్లగుంట ఆ పిల్లగుంట సంగతి మనం చెప్పాలా, లేదంటే ఆ పంది పిల్ల మిమ్మల్ని తోసేస్తాదా? నాయాలి పిల్లని ఊరుకున్నా, లేదంటేనా? పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటే అంజలి గారు మాత్రం, అబ్బా ఊరుకోవే, తల్లిని బట్టి పిల్లలు వస్తారు. ఆ పిల్ల తల్లికి ఒళ్ళంతా కొవ్వు, అందుకని ఆ పిల్ల కూడా అలాగే తయారైంది. నువ్వు ఆవేశపడకు అనగానే, ఆవేశమని అట్టా ఇట్టా అంటావేందత్తా? పిల్లల కింద పడి రక్తం బయటికి రాగానే నా గుండె మండిపోయినది. అశోక్ గారు మాత్రం కొంచెం అనుమానంగా, కన్నమ్మ నువ్వు వాళ్ళని ఏమీ చేయలేదు కదా అనగానే అమాయకంగా ముఖం పెట్టుకుని, అట్టా అంటావేడు దొరా, నా మంచితనం ఏంటో నీకు తెలుసు. అయినా ఆ ఎలుగుబంటిని ఏటన్నా అంటానా? దాని ఒళ్ళు మందం చూశాక నేనే 2 అడుగులు వెనక్కేసి ఉండాను. సరే మీరు దీని సంగతి చూస్తూ ఉండండి, మేము ఇయ్యాలే పూజ చేసి ఓనమాలు రుద్దాలి అనగానే అప్పటి వరకు అక్కడే ఉన్న లక్ష్మి ఈ ఓనమాల ఏంటో అర్థం కాక, అదేం మాల అమ్మగారు, నేను సానా మాలల పేర్లు విన్నాను, ఇదేంటి అనగానే, ఉసోస్ లక్ష్మక్క నీకేటి తెలీదా వానమాల అనగానే మిగిలిన వాళ్ళు కూడా అలాగే చూస్తే అశోక్ గారు మాత్రం చిన్నగా నవ్వి, తను ఆలు నేర్చుకోవాలి అంటుంది, అక్షరాభ్యాసం గురించి అనగానే అందరూ అవునా అన్నట్టు చూస్తారు. ఇంకా అక్కడే ఉంటే ఎలుగుబంటి గురించి ఏమన్నా అడుగుతారేమోనని, చిన్నబాబా నువ్వు బేగి పలకా బల్పం మట్టుకురా, ఇయాల్టికి రొట్టె తీసుకొని సాయంత్రం యాలకి చదువుతా అంటుంది. అంజలి గారు మాత్రం అలాగే చూస్తూ, పలకా బలపం ఓకే, ఈ రొట్టె తీసుకోవడం ఏంటి అనగానే, ఏటో ఈ అత్త మాటి మాటికి నేను పెద్ద పెద్ద చదువులు చదివినా సించినా అంటది, రొట్టె కూడా తెలియదంటూ ఆవిడ కోపంగా చూడడంతో, ఇదిగో ఇది మాత్రం వచ్చు అంటూ గబగబా పిల్లల్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది వాళ్ళకు స్నానం చేయించి డ్రెస్ మార్చడానికి. ఇంతకీ ఈ రొట్టె ఏంటండి అంటుంది ఆవిడ. అశోక్ గారు అందరి వైపు చూస్తారు. మీకేమైనా అర్థమైందా అనగానే, అదరు కూడా అర్థం కాలేదు డాడ్ అంటాడు. తను రెస్ట్ తీసుకుంటానని చెప్పింది. అందరూ పిచ్చి చూపులు చూస్తే అట్లుంటుంది మా కన్నమ్మతోటి అంటారు అశోక్ గారు. అదరు మాత్రం తమ్ముడు వైపు కొంచెం సీరియస్గా చూస్తూ, ఇప్పుడు చెప్పురా, ఎవరు వాళ్ళు, ఇలా ఎందుకు చేశారు, అసలేం జరిగింది అనగానే మొత్తం పూసగుచ్చినట్టు చెప్తాడు. మొత్తం విన్న కుటుంబ సభ్యులు మాత్రం ముందు హంస మాట్లాడిన మాటలకు తన కూతురు చేసిన పనికి కోపం వచ్చిన తర్వాత కన్నమ్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదరు మౌనంగా సోఫాలో కూర్చోగానే అంజలి గారు తన తాతమ్మ, తాతయ్య, నానమ్మ, తమ్ముడు అందరూ చుట్టూ చేరిపోతారు ఏమైంది అని. తలెత్తి కన్నీళ్లతో చూస్తూ, ఇలాంటి లూజర్ కడుపున పుట్టడం వల్ల కదా లోకం తెలియని నా బిడ్డలు కూడా అన్ని మాటలు పడ్డారు అనగానే అశోక్ గారు మాత్రం సీరియస్గా, పెద్దోడా అని గట్టిగా అరవగానే, మీరు ఎంత గట్టిగా అరిచినా అదే కదా నిజం డాడ్ అనగానే, ఆ నిజాన్ని నువ్వెప్పుడు అబద్ధం చేయాలి? కన్నమ్మ ఏం చెప్పింది, పిల్లల బాధ్యత నీదే అని కదా, మరి నీ పిల్లల్ని అవమానపరిచేలాగా చేస్తావా అంటూ తన తల్లి అడగగానే, లేదు మమ్మీ, నేను ఎప్పటికీ అలా కానివ్వను, నా బిడ్డల విజయానికి పునాది నేనే వేస్తాను, అలా మాట్లాడిన వాళ్ళ నోరు మూపిస్తాను, నా బిడ్డలు ఎప్పుడూ కూడా లక్కీ చామ్ అంటాడు. అశోక్ గారికి ఫోన్ రావడంతో అందరూ అక్కడ టీపాయ్ మీద ఉన్న మొబైల్ వైపు చూడగానే అప్పల నర్సయ్య అని ఉండడంతో అందరి వైపు చూస్తారు. అంజలి గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయగానే ఫోన్ ఎత్తడంతోనే, అసలు నువ్వేమనుకుంటున్నావో అశోక్, అడవి మనిషి అయిన కోడలు ఇలా చేయటం ఏమీ బాగోలేదు, అసలు నా కోడల్ని అలా కొట్టడానికి ఎంత ధైర్యం అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు డోంట్ టాక్ అని గట్టిగా అరుస్తారు అశోక్ గారు. అప్పల నర్సయ్య గారు, ఇప్పుడే మొదలైందండి వేట, నీ దాకా రాకుండా చూసుకోండి, ఆ తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.